నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. వార్ 2 అలాగే కూలీ ఈ రెండు సినిమాలను చూడాల్సి వస్తే ఎందుకు చూడాలి అనే దాని గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సార్. మరి సార్ని అడిగి ఈ రెండు సినిమాలకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. చాలామంది అటు ప్రేక్షకులు కానీ ఫ్యాన్స్ కానీ ఆగస్టు 14th గురించి చాలా బాగా వెయిట్ చేశారు. ఎందుకంటే ఈరోజు మనకి వార్ 2 అలాగే కూలీ ఈ రెండు సినిమాలు రిలీజ్ అయినాయి కాబట్టి ఒక పెద్ద యుద్ధమే జరగబోతుంది అనేసి అనుకున్నారు. బట్ ఈ ఆల్మోస్ట్ వచ్చేసింది ఆగస్ట్ 14th, సినిమాలు కూడా రిలీజ్ అయినాయి. మరి ఎలా ఉన్నాయి అంటారు సార్ ఈ రెండు సినిమాలు, వార్ 2 కూలీ? ఒక యుద్ధమే జరిగింది అనుకోవచ్చు అంటారా? యుద్ధమే జరిగిందంటే వాళ్ళు హైప్ చేశారు, సినిమాల మీద ఓదరగొట్టారు. ఈ సినిమాలు ఇది ఉంది, ఆ సినిమాలు ఇది ఉందని. ఓకే, మధ్యలో పావులుగా ప్రేక్షకులు ఉన్నారు కాబట్టి, ప్రేక్షకులు అమాయకులు కాబట్టి, సినిమా జనాలు తెలివైన వాళ్ళు కాబట్టి, నిర్మాతలు తెలివైన వాళ్ళు కాబట్టి అమాయక ప్రేక్షకులను మోసం చేసి డబ్బులు లాక్కోవడానికి ఒక ఎత్తుగడగా వార్ 2 కూలీ లాంటి సినిమాలని జనం మీద వదిలేరని చెప్పాలి. సార్ చూడాల్సి వస్తే ఈ రెండు సినిమాలు ఎందుకు చూడాలి అంటారు? హీరోల్ని పోషించాలి కదా మనం, ఎందుకంటే వాళ్ళ పాపం డబ్బులు లేరు, చాలా ఇబ్బందిగా ఉన్నారు. మనలాంటి వాళ్ళు చూసి వాళ్ళకి కాస్త డబ్బులు ఇస్తే వాళ్ళు హ్యాపీగా బంగ్లాలు కొనుక్కుంటారు, కార్లు కొనుక్కుంటారు, లేకపోతే ఇంకా ఆస్తులు పెంచుకుంటారు. అందుకోసమే మనం ఈ సినిమాను చూడాలన్నమాట. ఎందుకు సార్ మీరు అలా చెప్తున్నారు అంటే? మరి అంతే కదా, ఓకే, ఎందుకంటే సినిమాకి డబ్బులు ఖర్చు ఒక 400 కోట్లు ఖర్చు పెట్టారనుకున్నాం. ఆ ఖర్చు పెట్టే ఖర్చు సినిమా కోసం ఖర్చు పెడితే పర్లా, ఓకే, సినిమాకి పనికొచ్చేలా ఖర్చు పెడితే పర్లా. హీరోలు రెమ్యునరేషన్ కోసం వీడి కోసం ఖర్చు పెడుతున్నారు, అది దారుణమైన విషయం. ఇప్పుడు ఒక కాంబినేషన్ సెట్ చేసి ఆ కాంబినేషన్తో సెట్ చేసి ఏదో తీసి వదిలినా జనం చూస్తారో, ఇది హైప్ క్రియేట్ అవుద్ది. ఈ కాంబినేషన్లో అయితే జనం చూస్తారు, అంటే జనం అమాయకులనే కదా ప్రేక్షకులు, అలా వదలటమే. సార్ ఇక్కడ మీరు ఆల్రెడీ చెప్పారు కదా సార్, సినిమా పరంగా చూడడానికి ఏం లేదు, అక్కడ హీరోల రెమ్యునేషన్ అనేది ఎక్కువైంది అని చెప్పేసి. అసలు ఈ రెండు సినిమాల్లోని హీరోల యొక్క రెమ్యునేషన్ ఎంత ఉందంటారు సార్? ఎంత? రజనీకాంత్కి 150 నుంచి 200 కోట్లు చెప్తున్నారు. ఓ, మరి సైమన్ గారు చేసిన నాగార్జున గారికి 10 కోట్లే ఇచ్చారంటున్నారు. ఎందుకు అంత తక్కువ సార్? మరి నాగార్జున ఒప్పుకున్నాడు కాబట్టి. అంటే మరీ అంత తక్కువ బడ్జెట్ నీ స్థాయి ఇంతే అని వీళ్ళు చెప్పదలుచుకున్నారేమో తెలియదు. ఎందుకంటే మరి 10 నిమిషాలు కనిపించిన అమెరికానికి 20 కోట్లు ఇచ్చారట, నాగార్జున గారు మాత్రం 10 కోట్లే అంట. ఉపేంద్రకి 5 కోట్లు, సత్యరాజ్కి 5 కోట్లు అని చెప్తున్నారు. కాబట్టి లోకేష్ కింకరాజ్కి రెమ్యునరేషన్ 50 కోట్లట. కాంబినేషన్ కదా, సినిమా మీద హైప్ వస్తే ఫస్ట్ రోజు హైప్ చేసి ఓదరగొట్టేసి జనాలకి డబ్బులు లాక్కోవాలి కాబట్టి. అనిరుద్ధ్ రవిచంద్రన్కి ఏమో మ్యూజిక్కి 15 కోట్లు అంటున్నారు. ఇట్లా ఉంది ఈ సినిమాకి సంబంధించి. ఇక వార్ 2 విషయానికి వచ్చేసరికి జూనియర్ ఎన్టీఆర్కి 60 కోట్లు, మరి హృతిక్ రోషన్ 48 కోట్లు అంటున్నారు. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎక్కువ ఇచ్చారు. అంటే రెమ్యునరేషన్ రూపంలోనే ఇక్కడ 100 కోట్లు అవుతున్నాయి, అక్కడ చూసుకుంటే 300 కోట్లు రెమ్యునరేషన్కి అవుతున్నాయి. మరి ఖర్చు పెట్టాలి కదా సినిమాకి, జనాలు మనం ఎందుకు చూడాలి అంటే హీరోలకు డబ్బులు ఇవ్వడం కోసం చూడాలని, అంతే కదా నేను చెప్పేది. అది నేను చెప్పే లాజిక్ ఏంటంటే హీరోలకి మనం డబ్బులు ఇవ్వాలి కాబట్టి మనం ఈ సినిమా చూడాలి. ఓకే సార్, హీరోల రెమ్యునరేషన్ చూసుకుంటే మనకి ఈ విధంగా ఉంది కాబట్టి అసలు కూలీ బడ్జెట్ ఎంత, వార్ 2 బడ్జెట్ ఎంత సార్? 350 నుంచి 400 కోట్లు చెప్తున్నారు. ఎందుకు మేజర్గా రెమ్యునరేషన్కి ఇచ్చిన ఖర్చు పెట్టిన డబ్బు ఎక్కువ. ఇంకా వార్ 2లో కొద్దిగా గ్రాండ్ హీరో లొకేషన్స్ పరంగా వాళ్ళు ఖర్చు పెట్టారు. ఓకే అనుకో, కొంతవరకు వార్ 2లో కనిపిస్తుంది ఖర్చు. కూలీకి వచ్చేసరికి ఏముంది, ఆ మ్యాన్షన్, దేవా మ్యాన్షన్ అనే బిల్డింగ్ ఓడును ఆ షిప్ యార్డ్లో జరిగిన తప్పితే వాళ్ళు ఖర్చు పెట్టింది ఏ లేదు. ఓకే, మరి సినిమా కోసం ఖర్చు పెడితే ప్రేక్షకులు ఒక డబ్బులు వెచ్చించి సినిమా చూడొచ్చు. ఓకే, హీరోలకి డబ్బులు ఇవ్వడం కోసం మనం చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ దుర్గతి. ఎందుకంటే కొన్ని కంటెంట్ ఉందా సినిమాలో అంటే సినిమాని హైప్ చేసి ఈ కాంబినేషన్ సెట్ చేసుకుని డబ్బులు లాక్కోవడం తప్పితే వేరే ఏమి కనిపించలేదు నాకు. కనీసం సినిమాలో మినిమం అన్నా కనిపించి ఉంటే మనం పోనీ మనం ఈ సినిమాకి పెట్టిన డబ్బులు గిట్టుబాటు అవుతున్నాయిలే, మనం కంటెంట్ గిట్టుబాటు అయింది అనుకోవచ్చు. అటు వార్ 2 విషయానికి వచ్చినా ఈ కూలీ సినిమాకి వచ్చినా దొందే లాగానే సినిమాలు చేశారు, రెండింటిని హైప్ చేశారు. ఇదిగో పెద్ద వార్ మొదలవుతుంది, పెద్ద యుద్ధమే మొదలవుతుంది, ఇంకేముంది మీరు వెళ్ళిపోయి థియేటర్కి వెళ్ళిపోయి పడిపోయి చూడండి అని చెప్పారు కదా ఆగస్ట్ 14. మరి అమాయకులైన ప్రేక్షకులు ఏం చేస్తారంటే పాపం ఏదో సంపాదించి కూడబెట్టుకుని డబ్బులు ఎత్తుకెళ్ళి రూపాయి పోగేసుకుని వాళ్ళు టికెట్ రేట్లు పెంచినా కానీ సినిమా చూసుకుంది ఎంజాయ్ చేస్తారనుకుంటే ఆ ఎంజాయ్మెంట్ కావాలిగా, ఆ ఎంజాయ్మెంట్ని ఇవ్వలేకపోయారని చెప్పాల్సి వస్తుంది. రెండు సినిమాలు మిక్స్డ్ టాక్తోనే ఏది బెటర్ అంటే, ఏదో ఒకప్పుడు పాట ఉండేది, చవటాయని నేను నీకంటే పెద్ద చవటాయని నేను అని చెప్పి, మీ ఇద్దరు ఎవరు చవట అయితే వాళ్ళని ప్రేమిస్తానని చెప్పుద్ది. దాంట్లో వాళ్ళిద్దరు పోటీ పడతారు. ఈ సినిమాలు చూసుకుంటే కంపారిజన్ చేసుకుంటే ఏది మంచిది క్రాస్లో వేస్తే ఏది ఇలా ఉంటుంది చెప్పలేకపోతున్నాం. దగ్గరగా రెండు ఈక్వల్గానే ఉన్నాయి.
అంటే సూపర్గా ఉంది, కనీసం ఈ సినిమా సూపర్గా ఉందంటే ఒక సినిమా మైనస్ అవుద్ది. ఓకే. ఇక్కడ కూడా పోటీ పడ్డారు వాళ్ళు. ఎందుకంటే ఎక్కువ చేస్తే మళ్ళీ ఇంకో సినిమా వీక్ అవుద్దేమని అనుకుని వాళ్ళు తాపత్రయంతో వార్ 2కి తగ్గట్టుగా మనం చేద్దాం వీళ్ళు అనుకున్నారో, కూలీకి తగ్గట్టుగా మనం చేద్దామని వార్ 2 వాళ్ళు అనుకున్నారో తెలియదు, కానీ మొత్తానికైతే చాలా ఒక అండర్స్టాండింగ్తో చేశారని చెప్పాలి. ఓకే సార్, ఈ 2 సినిమాలు మనం చూసుకున్నట్లయితే అటు మేకింగ్ పరంగా కానీ, స్క్రీన్ ప్లే పరంగా కానీ, సో వార్ 2 ఎలా ఉందంటారు, కూలీ ఎలా ఉందంటారు సార్? మేకింగ్ పరంగా చెప్పాలంటే ఒక విధంగా రజనీకాంత్ స్టైల్ అనేది కొద్దిగా కూలీని నిలబెట్టిందని చెప్పాలి. శోభిన్ సాహిర్ నటన, రజనీకాంత్, ఎందుకంటే డెడికేషన్తో చేశాడు శోభిన్ సాహిర్. ఓకే. పాత్రలో ఇన్వాల్వ్ అయ్యి చేశాడు అతను. తన ఎనర్జీ లెవెల్స్ అన్నీ ఆ పాత్రలో కనిపించినాయి. అలాగే రజనీకాంత్ గారి పాత్ర కూడా ఇదైంది. నాగార్జున పాత్ర, సైమన్ పాత్ర వాడు ఊదగొట్టారుగా తేలిపోయింది. తను ఎందుకు అంగీకరించాడో, తను వీళ్ళు ఎందుకు ఆయన ఎంచుకున్నారో తెలియదు మనకి. మరి ఈ సినిమాలో స్క్రీన్ ప్లే ఎలా ఉందంటారు సార్? కూలీలో లోకేష్ శంకర్ స్క్రీన్ ప్లే కనిపించాల. ఎందుకంటే ఆయన ఖైదీ సినిమా కానీ, విక్రమ్ సినిమా కానీ ఒక రేంజ్లో ఉంటాయి. ఓకే. ఈ లోకేష్ శంకర్ సినిమా అని చెప్పడానికి కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఏదో రజనీకాంత్ డేట్లు ఇచ్చాడు కాబట్టి డబ్బులు పెట్టడానికి కళానిధి మారన్ ఉన్నాడు, మిగతా డబ్బులు వాళ్ళని పెడుతున్నారు కాబట్టి ఈ సినిమాని తీసేస్తే జనం చూస్తారు, చచ్చినట్టు చూస్తారని ఒక ఫీలింగ్తో చేసినట్టుగా ఉంది తప్పితే మనం మంచి సినిమా చేద్దాము, రజనీకాంత్ డేట్లు ఇచ్చాడు కదా, ఒక రేంజ్లో భాషని మించి ఒక సినిమా చేద్దామనే తాపత్రయం అయితే లోకేష్ శంకర్ కనపడలా. మెయిన్ డైరెక్టర్ ఫెయిల్యూర్గా చెప్పాల్సి వస్తుంది. అక్కడికి వచ్చేసరికి అయాన్ ముఖర్జీ విషయంలో కూడా, మనం వార్ 2 విషయంలో కూడా అదే చెప్పాల్సి వస్తుంది. వార్ 2 సినిమాలో మేకింగ్ పరంగా ఎలా ఉందంటారు సార్? వార్ 2 కొద్దిగా లొకేషన్స్ పరంగా వాళ్ళు రిచ్గా ఉంది, గ్రాండియర్ స్క్రీన్ మీద కాస్త గ్రాండియర్గా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు తన పాత్రలో. హృతిక్ రోషన్ కూడా చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు. వాళ్ళిద్దరు యాక్టింగ్ కోసం చూడటం తప్పితే ఇక్కడ శోభిన్ సాహిరును రజనీకాంత్ కోసం, ఇక్కడ హృతిక్ను ఎన్టీఆర్ కోసం సినిమాలు చూడటం తప్పితే ప్రత్యేకించి సినిమాలో కాన్సెప్ట్ ఇది ఉంది అని ఇవాళకి వాళ్ళ ప్రైజ్కి వెళ్ళిపోయి టికెట్లు కొని చూడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే సార్, ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే 2 సినిమాల్లో కలెక్షన్స్ పరంగా, ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా ఎలా ఉన్నాయి అంటారు సార్? ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా ఇండియా వైజ్గా నెట్గా చూసుకుంటే 35 కోట్లు దాదాపు నెట్ కూలీకి వచ్చింది. ఓకే. 20 కోట్లు నెట్ ఏమో వార్ 2కి వచ్చింది. అంటే వార్ 2 వెనకబడి ఉందని చెప్పాల్సి వస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఓవర్సీస్ మార్కెట్లో కూడా కూలీనే పై చేయిగా ఉందని చెప్పాల్సి వస్తుంది. ఈ సెలవు రోజులు వచ్చినాయి కాబట్టి మరి 3 డేస్ గ్రాస్ పరంగా వీళ్ళు 35 కోట్లు నెట్ వచ్చినాయి అంటే దగ్గరగా 70-80 కోట్లు ఇండియా వైజ్గా నెట్ షేర్ గ్రాస్ కనిపిస్తుంది. ఇండియా వైడ్గా 70 కోట్లు గ్రాస్ కూలీకి కనిపిస్తుంది, ఒక 50 కోట్లు గ్రాస్ ఇండియా వైడ్గా వార్ 2 కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మనకి యావరేజ్ రేపొద్దున ఫిగర్స్ వస్తే 140-150 కోట్లు కూలీకి గ్రాస్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓవర్సీస్లో రజనీకాంత్ కూడా క్రేజ్ ఉంది కాబట్టి ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్స్ బాగా వచ్చే అవకాశం అయితే ఉంది. వార్ 2కి అయితే నాకు అంత సీన్ కూడా కనపట్లేదు. ఒక 70-80 కోట్లు గ్రాస్ అయితే వచ్చే ఛాన్స్ వార్ 2 కనిపిస్తుంది. అవి అఫీషియల్ ఫిగర్స్ అన్ని రేపు వస్తాయి. ఎందుకంటే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వచ్చే కలెక్షన్స్ పరంగా చూసుకుంటే నేను చెప్పే ఫిగర్స్ ఇవి. ఓకే సార్, మనకి ఈ 2-3 డేస్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ కూలీ అటు వార్ 2 ఈ 2 సినిమాలకి వెళ్ళాల్సి వస్తే ఏ సినిమాకి వెళ్తే బెటర్? అందుకనే ఈ డేట్ను వదులుకోవాలా నేను అనుకోవటం. ఎందుకంటే జనాలు అమాయకులు, వాళ్ళకి మంచిగా సెలవులు దొరికినాయి, ఆ డబ్బులు ఎందుకు మనకి ఇస్తారనే ఉద్దేశంతో వాళ్ళు ఈ డేట్ ఎంచుకుని ఇక్కడ ఆగస్టు 15 వస్తుంది, 14వ తారీఖు గురువారం రిలీజ్ వస్తుంది, ఆగస్టు 15 సెలవు వస్తుంది, శనివారం ఆదివారం వస్తుంది, 4 రోజులు మనం కుమ్మేద్దాం అని అనుకున్నారు. బలిపశువులాగా జనాలు మనం జేబులు కాస్త పొదుపు చేసుకున్న డబ్బులు, అంటే సగటు మనిషి జీతం బచ్చాలి అంతా 2 సినిమాల కోసం మనం వెచ్చిస్తే వాళ్ళకి గిట్టుబాటు వినోదం ఇస్తున్నామా లేదా అని బాధ్యత, కనీస బాధ్యత వాళ్ళకు ఉండాలి. నిర్మాతలో డబ్బులు పెట్టే నిర్మాత దొరికాడు కదా అని చెప్పి డైరెక్టర్లు ఏది సినిమా పడితే ఆ సినిమా తీసి జనం మీదకు వదిలి దప్పడం అనేది మానుకోవాలని నా ఉద్దేశం. అవును సార్, ఈ విషయం గురించి అయితే మీరు ప్రతిసారి సినిమా చూసి వచ్చిన తర్వాత రివ్యూలో చెప్పేటప్పుడు ఖచ్చితంగా చెప్తున్నారు, అట్లీస్ట్ ఒక మూవీ చూస్తున్నా అంటే ప్రేక్షకులకి కనీసం ప్రేక్షకులు మన కోసం ఇంత డబ్బులు ఇచ్చేస్తున్నప్పుడు వాళ్ళు కనీసం వాళ్ళు గిట్టుబాటు అయ్యే కంటెంట్ అన్న ఇవ్వాలి కదా. అవునవును. ఎందుకు వచ్చారో భగవంతురా సినిమాకి అనుకునేలాగా ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు తేవాలి? ఎందుకంటే మనం వీక్లీ మొత్తం ఆఫీసెస్లో చాలా మంది కష్టపడతారు. చేయండి, హడావిడిగా సినిమాలు చేయటం ఎందుకు? ఇప్పుడు హడావుడిగా సినిమాలు చేసి జనంలో వదలటం ఎందుకు? ఓకే సార్, ఒకవేళ ప్రేక్షకులు ఖచ్చితంగా ఈ 2 మూవీస్కి వెళ్ళాల్సి వస్తే ఏ మూవీకి వెళ్ళండి అంటారు సార్ మీరైతే? కొంచెం బెటర్ అనుకున్న మూవీ ఏదంటారు? నేను అలా చెప్పలేను. నేను ఈ మూవీ చూడమని ఈ మూవీ చూడొద్దని నేను ఏం చెప్పలేను. ఎందుకంటే నా వ్యక్తిగతంగా నాకు ఇష్టమైన హీరోలు, నాకు ఇష్టమైన ఇది ఉంటుంది. ఇక్కడ నేను ఈ మూవీ దీనికోసం చూడండి, ఈ మూవీ దీనికోసం చూడమని చెప్పలేను కూడా. ఎందుకంటే ఎవరు ఏది కావాలో అది చూస్తారు, ఎవరు డబ్బులు ఎక్కువ ఉంటే ఆ డబ్బులు బట్టి వాళ్ళు నిర్ణయించుకుంటారు. అందుకే నేను ఇది చూడండి ఇది చూడండి అని చెప్పట్లా. కాబట్టి కనీసం ఇంత డబ్బులు ఖర్చు పెట్టేసి జనం మీదకి వదిలే ముందు
కనీసం ధర్మం, కనీసం చూడాల్సినట్టుగా సినిమా చేస్తే హ్యాపీగా ఉంటుంది. ఈ విషయంలో బాధ్యత డైరెక్టర్లదే. అవును. ఎందుకంటే సక్సెస్ వచ్చినా ఇది వచ్చినా కానీ నటులు ఎలా కావాలంటే అలా చేస్తారు వాళ్ళు. వాళ్ళు సరిగ్గా ఉపయోగించుకోవాలి. అవును. ఇక్కడ నాగార్జున విషయంలో తప్పటడుగు కూలీ వాళ్ళు వేశారు అనిపిస్తుంది నాకు. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ని పెట్టారు కానీ ఆ పాత్ర క్యారెక్టరైజేషన్ విషయంలో కానీ ఆ కంటెంట్ని రాబట్టుకునే విషయంలో కానీ అయాన్ ముఖర్జీ ఫెయిల్ అయ్యాడు, లోకేష్ కనగరాజు ఫెయిల్ అయ్యాడు. ఓకే. ఇది డైరెక్టర్స్ ఫెయిల్యూర్ కానీ నటుల ఫెయిల్యూర్ అని చెప్పట్లేదు నేను. ఓకే. అంటే సార్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇద్దరు తెలుగు హీరోలే, అటు నాగార్జున కానీ ఇటు ఎన్టీఆర్ కానీ. సో ఇద్దరిని సరిగ్గా డైరెక్టర్స్ యూజ్ చేసుకోలేదంటారా సార్ యాక్షన్ పరంగా? అంటే నటుల పరంగా వాళ్ళు ఓకే, బట్ డైరెక్షన్ పరంగా హరీబరీగా సినిమాలు తీసి వదిలేస్తే జనాలు చూస్తారనుకుంటున్నారు. ఓకే. అని మరీ డిజాస్టర్ సినిమాలాగా చేయలేకపోయింది. ఇది చెత్త అని చెప్పడానికి కూడా లేదు కానీ అంటే కనీసం ఉండాలి కదా అంటే నేను. కనీసం యావరేజ్ అన్న అవ్వాలి కదా సినిమా. మీరు అంత గొప్పగా చెప్పి సూపర్ హిట్ సినిమా అని చెప్పినప్పుడు కనీసం యావరేజ్ అని అవ్వాలి కదా. అది బిలో యావరేజ్ రేంజ్లోనే సినిమాలు ఉన్నాయి. 2 సినిమాలు కూడా బిలో యావరేజ్ రేంజ్లో. కనీసం యావరేజ్ సినిమాలు చేసినా మనం జనం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే సార్, వార్ 2 వర్సెస్ కూలీ ఈ 2 సినిమాలు ఎలా ఉన్నాయి అనే వాటి గురించి అయితే మాకు చెప్పారు. నమస్కారం సార్. నమస్తే.